ఫైట్స్ బాగున్నాయి. ఏంటంటే మీరు ఊహించింది ఏమైనా కనిపించింది సినిమాలో? అట్లేం లేదు, అంత లేదు అంత బాగుంది. అంటే మార్నింగ్ షో కదా, 4 o'clock షో కదా, రైట్. అంత బాగుంది, అంత బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది. అవునా, అంటే అంత ప్రెడిక్టబుల్ లేదు మూవీలో. సెన్సేషనల్ హిట్ ఇది. అవునా, మీసం తిప్పుకోండి ఫ్యాన్స్ అందరూ కొట్టినాం మనం. పొలిటికల్ సినారియోస్ ఎక్కువ భయ లోగోస్ డౌన్ చేయండి భయ్యా. పొలిటికల్ సినారియోస్ మనం హిట్ కొట్టేసినాం, ఏంటి కాంట్రవర్సీ లేదు. ఏమనుకుంటున్నారో సినిమాలు అన్ని ఉంటాయి, మనదే అంతేనా కొట్టినాం. అవునా, సో ఫస్ట్ హిట్ ఫర్ సంక్రాంతి, ఫస్ట్ హిట్ కొట్టేసినట్టే ఆల్రెడీ. వన్ అండ్ ఓన్లీ హిట్ కదా. అంతేనా, వన్ అండ్ ఓన్లీ హిట్, దీన్ని దాటేది ఏది లేదు. అంత మంచిగా ఉంటుంది అని చెప్పానని. ఫస్ట్ హాఫ్ కొంచెం రొటీన్ ఉన్నా కానీ సెకండ్ హాఫ్ అయితే రామ్ చరణ్ యాక్టింగ్ తోటి పీక్స్కి వెళ్ళిపోయింది. మొత్తం మూవీ అయితే క్రేజీ ఉండింది, అసలు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉండింది. నో డౌట్, వన్ మ్యాన్ షో కంప్లీట్లీ 100%. అసలు ఫ్యామిలీ తోటి ఎంటర్టైనర్ మూవీ, కంపల్సరీ అందరూ వచ్చి చూడొచ్చు. క్రేజీ ఉంది మూవీ, అసలు నో డౌట్ దాంట్లో. నేను మొత్తం రివీల్ చేస్తే మంచిగా ఉండదు, కాకపోతే చాలా బాగుండింది అన్న. ఎందుకంటే ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఏదైతే ఉండిందో అది చాలా బాగుండింది. అండ్ ఇంటర్వెల్ దగ్గర ఒక క్రేజీ ట్విస్ట్ ఉంటుంది, అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సినిమా థియేటర్ లో కూర్చున్న వాళ్ళు ప్యాక్ అయిపోవాల్సిందే. క్రేజీ ఉండింది సిచ్యువేషన్ అయితే మాత్రం. సో ఇప్పుడు 3 years తర్వాత వస్తుంది ఆల్మోస్ట్ రామ్ చరణ్ శంకర్ గారి కాంబినేషన్. అంటే ప్రీవియస్లీ కొంచెం హిట్ సినిమాలు లేవు, సో ఇప్పుడు కంబ్యాక్ వచ్చినట్టే మరి వీళ్ళిద్దరికి. డెఫినెట్లీ అండి, ఆల్రెడీ రామ్ చరణ్ గారికి RRR మూవీ ఉంటుంది కాబట్టి శంకర్ గారికి కూడా ఇది ఒక కంబ్యాక్ ఫిల్మ్ లాంటిది. 100% క్రేజీ ఉండింది మూవీ, నో డౌట్ దానిలో అయితే. సో బయట ఎక్కడైనా అంటే కొంచెం నెగిటివ్ చేసినా అది జస్ట్ ఏదో వాళ్ళు ప్రమోషన్స్ కోసం వాటి కోసం చేస్తున్నారు తప్ప, సినిమా అయితే అసలు క్రేజీ ఉండింది, నో డౌట్. దానిలో ఫ్యాన్స్ అందరు ఎంజాయ్ చేస్తారు, ఇది ఒక ఫీస్ట్ లాంటిది. ఫ్యాన్స్ తో పాటు ఫ్యామిలీస్ కూడా అందరూ వచ్చి సంక్రాంతికి ఎంజాయ్ చేస్తారు. ఏపీలో జరిగిన పొలిటికల్ సిచ్యువేషన్స్ రిఫ్లెక్ట్ అవుతాయి అన్నట్టు చెప్పారు కదా చాలా. లేదండి, అది నేను డిస్క్లోజ్ చేయడం కరెక్ట్ కాదు. సో యా, నిద్ర మాత్రం బాగోవచ్చు, పడుకోవచ్చు బాగా. అంటే మెయిన్ శ్రీరామ్ గారు, సొంత గారిని మెయిన్ క్యారెక్టరైజేషన్ ఎవరు ఎక్కువసేపు? ఆబ్వియస్లీ ఎస్ఎస్ సూర్య. ఎవరంటే మెయిన్ క్యారెక్టర్స్ కానీ ఇట్స్ రామ్ చరణ్ వర్సెస్ ఎస్ఎస్ సూర్య. దట్స్ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ వర్సెస్ పొలిటీషియన్. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కదా, అంజలి గారు, అంజలి ఇస్ గుడ్. చిన్న రోల్ అయినా కానీ ఒక్క సాంగ్ ఉండేది కదా ఫ్లాష్ బ్యాక్ లో, ఆ సాంగ్ లో అంజలి బాగా చేస్తుంది. కేఆర్ ధోని ఇస్ లైక్ నార్మల్ హీరోయిన్. సునీల్ గారు క్యారెక్టరైజేషన్, సునీల్ కూడా మంచిగా అనిపించింది. 5 కి 2.5 మాట. అది కొంచెం షార్టేజ్ చేసి ఉండాల్సింది, బట్ ఓవరాల్ సినిమాటోగ్రఫీ కానీ టేకింగ్ కానీ అది బాగుండింది. శంకర్ మార్క్ తెలిసింది, బట్ కంబ్యాక్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. బికాస్ ఇది ఇందులో ఒక కమర్షియల్ హిట్ అయితే అయ్యే ఛాన్సెస్ అయితే బాగానే ఉన్నాయి, బట్ లాగ్ అయితే ఉంది సినిమా. వినయ్ విజయ రామ ఫీల్స్ అనేంత లేదు, ఎందుకంటే ఇవి కొంచెం తీయడం బాగా తీశారు, సినిమాటోగ్రఫికల్లీ బాగా తీసేసి కొంచెం ఒక ఇంట్రెస్టింగ్ గా అరే వెళ్ళిపోతుంది. అండ్ సింగం మూవీ ఫీల్స్ వస్తాయి, లైక్ ఫాస్ట్ 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 కట్ 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 వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా. సో ఆ కట్స్ అనేవి చాలా బాగా ఫోకస్ చేసేసరికి కొంచెం బెటర్ దాన్ వినయ్ విజయ రామ. బట్ ఆ ఎక్స్టెంట్ ఆఫ్ వాళ్ళు చేయగలిగిన సీన్స్ ఏమైతే ఉన్నాయో అవి మాత్రం దేవర్ లైక్ ఓకే, ఇది మరీ రియల్ లైఫ్ లో చేయగలిగేది కాదు. వింతలు చూసే అవసరం లేదు, ఈ సినిమా చూస్తే మనకి ఒక వింతలోకి వెళ్ళిపోతాం నాకు తెలిసి. మూవీ అయితే మామూలుగా ఇచ్చి పడేసిండు. ఆఫ్టర్ రంగస్థలం తర్వాత రామ్ చరణ్ ఈ మూవీలో యాక్టింగ్ వేరే లెవెల్ ఇచ్చేసిండు. మూవీ అయితే చాలా బాగుంది. శంకర్ సార్ డైరెక్షన్ వేరే లెవెల్ ఇచ్చి పడేసిండు. మూవీ చాలా బాగుంది, అందరూ చూడాలని కోరుకుంటున్నా. జై గేమ్ చేంజర్. అదే నాకు సంబంధం లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తిగత ఉంటారు. రొటీన్ అనేది ఏం లేదు, సినిమా అనేది ఒక రొటీన్. సినిమా అయితే చాలా బాగుంది. ఓకే, సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయినా బాక్స్ ఆఫీస్ అయితే బద్దలైపోతే
ఓకే వస్తాయి, బట్ ఏంటంటే అన్ని జోనర్లకి నచ్చకపోవచ్చు, బట్ ఇట్స్ గుడ్, నచ్చింది, బాగానే చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ యావరేజ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ బాగుంటుంది. అప్పన్న క్యారెక్టర్స్ టాప్ నచ్. ఎస్, గవర్నమెంట్ ఆఫీస్ వర్సెస్ పాలిటిక్స్. నాట్ ఎగ్జాక్ట్లీ ఒక జోనర్ ఉంటుంది, నాట్ అలా ఏమి ఉంటుంది. ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డర్ కి ఒక పొలిటీషియన్ కి ఎలా ఉంటుంది అలా చూపించారు. జోనర్ అలా ఉంటుంది. ఇట్స్ గేమ్ చేంజర్ ఉంది. అంజలి యాక్టింగ్ బాగుంటుంది. రాకపోతే ఇంకా నేను కనపడను, కనిపించకుండా పోతాంతే. ఈ సినిమా నేషనల్ అవార్డు, ఆస్కార్ అవార్డు అంతే. సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చిన తక్కువే. ఈ సినిమాలో ఉండకపోయా, ఈ సినిమాలో డాన్సులు కానీ ఫైట్లు కానీ ఇంకా సంక్రాంతి పండుగ ఎవరు ఎక్కడ పోవాల్సిన అవసరం లేదనమాట. సినిమా చూస్తే చాలు అంతే. ఇంకా సంక్రాంతి పండుగ అంతా సినిమాలోనే ఉందంతే. ఇంకా సినిమాలో పాటలు కానీ రొమాన్స్లు కానీ ఎవడో తెలియక చూడకుంటాడు. సినిమా అయితే మామూలుగా లేదు. పుష్ప కొక్కరాదు. ఈ సినిమాలో ఒక్క సీన్ చాలు, ఒక్క సీన్ తోనే పుష్ప సినిమా కొట్టేస్తాడు అంతే. కాబట్టి సినిమాలు అయితే ఎవడో సినిమా బాగలేదని ఎవడన్నా వచ్చాడు కదా. ఇప్పుడే చెప్తున్నా, ఆడనే ఏం చేస్తారో వదిలే. ఫ్యాన్స్ ఉన్నారు, పైగా ఆయన గ్లోబల్ స్టార్ అయినా చెప్పినా. రామ్ చరణ్ ఎవరో గ్లోబల్ స్టార్ అయినా. గ్లోబల్ అంటే ఏంది? ఈ ప్రపంచంలో ఏ స్టార్ లేడో గ్లోబల్ మీద. అసలు గ్లోబల్ స్టార్ అంటే ఈ ప్రపంచంలో లేదు సార్. ఒక్కసారి అవును, కరెక్టే. అప్పన్న క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ గారు కనపడ్డారు. అక్కడక్కడ పవన్ కళ్యాణ్ లాగా, అక్కడక్కడ చిరంజీవి లాగా, ఇంకా అక్కడక్కడ రామ్ చరణ్ లాగా అనమాట. అంటే ఈ సినిమాలో ఏంటంటే రామ్ చరణ్ ఎన్నో క్యారెక్టర్లు అనమాట. ముఖ్యమంత్రిగా, కలెక్టర్ గా, IAS, IPS, ఇంకా రైతుగా, ఎన్ని క్యారెక్టర్లు అంటే నాయకుడుగా ఎన్నెన్నో అన్ని క్యారెక్టర్లు ఇచ్చి పడేసారు అంతే. సినిమా ర్యాంక్ అంటే నాకు అది IAS, IPS క్యారెక్టర్ అన్ని ఒకటి కాదు, నాకు అన్ని క్యారెక్టర్లు బాగున్నాయి. ఈ సినిమా ఇద్దరు హీరోయిన్స్ అందరూ బాగున్నారు. సినిమాలో ఉండే అందరూ బాగున్నారు. హీరోయిన్ అయితే నాకైతే ఖైరా ధ్వని, అదేందో కేరా ధ్వని ఎవరో అబ్బా ఫిగర్ అయితే అదిరిపోయిందాక. ఇంకా సినిమా అయితే పాటలా చెప్పాను కదమ్మా, సాంగ్స్ మాత్రం హైలైట్ అయ్యి 5 పాటలు హైలైట్ అయ్యి 5 అయితే 100 మార్కుల సినిమా. ఈ సినిమా రాసారు ఉండే సినిమా అయితే మాత్రం ఎక్కడ అసలు తగ్గేది లేదంటే. అసలు ఈ సినిమా ఇలాంటి సినిమా ఇంకా బోర్ పడుతుందా? ఎంట్రీ సీన్ బాగుంది. ఇంకా అంతే. ఇంకా ఎస్జే సూర్య గారు కానీ ఎస్జే సూర్య యాక్టింగ్, లీల యాక్టింగ్ బాగుంది. లేదు ఓవరాల్ ఓకే. 3. స్టోరీ కూడా బాగుంది, కాకపోతే చాలా లాగ్ అనిపించింది. లాగ్ కొంచెం. సెకండ్ హాఫ్ లాగ్, ఫస్ట్ హాఫ్ బాగుంది. సాంగ్స్ కొంచెం బెటర్ చేయాల్సింది. లైక్ యాక్టింగ్ వాస్ గుడ్. అంటే ఇంకా ఎక్కువ చేస్తారు అనుకున్నాం. నేను ముందు మూవీస్ చూడలేదు, సో ఎక్స్పెక్ట్ చేసాం కానీ ఓకే అంత రీచ్ అవ్వాలి. ఫైట్స్ బాగున్నాయి. ఫైట్స్ ఎంట్రీస్ అయినా అందులో స్టోరీ లాగా లేదు. ఎప్పుడు ఒక్కడికి IAS అవ్వాలని ఒక ఇది ఉంటుంది అన్న. సినిమా చూస్తే ప్రతి ఒక్కళ్ళకి సివిల్ సర్వెంట్ మీద అంత రెస్పెక్ట్ పెరుగుతుంది. సూపర్ మూవీ. రామ్ చరణ్ యాక్చువల్ గా చెప్పాలి అంటే ఇది శంకర్ కి రామ్ చరణ్ లైఫ్ ఇచ్చినట్టే. సూపర్ మూవీ అంటే సూపర్ డూపర్ ఉంది మూవీ. అందరూ వెళ్ళి చూడాలి. రెస్పెక్టబుల్ మూవీ. ఒక సివిల్ సర్వెంట్
ఎలిమెంట్ సొసైటీలో ఎన్ని మార్పులు చేయగలుగుతాడు తలుచుకుంటే. దిస్ ఇస్ వాట్ ద బెస్ట్ కల్ట్ మూవీ అని నేను చెప్పగలుగుతాను. అన్న శంకర్ మార్క్ కాదన్న, శంకర్ మార్క్ యాజ్ యూజువల్ ఎట్లానే ఉంటుంది, బట్ రామ్ చరణ్ సినిమా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది. సో దట్ ఈస్ వాట్ ఐ కెన్ సే. డాన్స్ స్టెప్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. యాక్చువల్ గా డాన్స్ ఏవైతే ఉందో రామ్ చరణ్ రేంజ్ లో డాన్స్ మనము ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ ఇది ఒక మంచి స్టోరీ ఓరియంటెడ్ సినిమా. ఒక సివిల్ సర్వెంట్ తనకున్న పవర్ ని ఎంత బెస్ట్ గా సొసైటీని యూటిలైజ్ చేసుకోగలుగుతారో సినిమా. పక్కా 100%. సినిమా మాత్రం సినిమా దగ్గరకు వస్తే మాత్రం 100% మాస్ కమర్షియల్ మూవీ విత్ సోషల్ మెసేజ్ అన్న. చాలా చిన్న మెసేజ్ కానీ అందరూ గట్టిగా తీసుకోవాల్సిన మెసేజ్ అది, ఎస్పెషల్లీ యూత్. ఎందుకు అంటే ఎలక్షన్స్ మీద ఓటు వేయని ప్రతి ఒక్కరు వచ్చి సినిమా చూడండి, తర్వాత నెక్స్ట్ టైం ఎలక్షన్స్ లో ఓటు వేయండి. ఎందుకు అంటే ఓటు వేయని వాళ్ళకి దేశం కూడా ఏం చేయకూడదు బేసిక్ గా. అలాంటి రూల్ ఒకటి నిజంగానే రావాలి, అదే మెసేజ్ బేసిక్ గా, అంతకు మించి ఏం లేదు. అలాంటిది మంచి మాస్ ఎలిమెంట్స్ తో, మంచి ట్రూ లైఫ్ ఇన్సిడెంట్స్ తో, మంచి రిఫరెన్సెస్ తో సినిమా తీశారు. ఎస్పెషల్లీ ఈ ట్రూ లైఫ్ రిఫరెన్సెస్ ఏదైతే అంటున్నానో ఆంధ్ర వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు. ఆంధ్ర వాళ్ళు కానీ ఆంధ్ర ఎలక్షన్స్ బాగా కనెక్ట్ అవుతాయి. అంటే చుమ్మా మంత్రి గుండు కొట్టి పడేశాడు, చుమ్మా మంత్రికి గుండు కొట్టి పడేశాడు. అక్కడ గేమ్ చేంజర్ అన్ప్రిడిక్టబుల్, కానీ చుమ్మా మంత్రికి గుండు కొట్టి పడేశాడు. అక్కడ చుమ్మా మంత్రికి గుండు కొట్టి పడేశాడు. అక్కడ ఎక్కడ గుండు కొట్టి పడేశాడు చుమ్మా మంత్రికి ఎక్కడ గుండు కొట్టి పడేశాడు. అందుకే చెప్పాను కదా ఇప్పుడు దాకా గుండు కొట్టేశాడు. సినిమా అన్ప్రిడిక్టబుల్. ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ సీన్ ఉంటుంది, అది మామూలు ఎవరు ఊహించలేరు. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అల్టిమేట్ అనమాట. లేదు సినిమా మొత్తం చూస్తే గానీ మీకు అర్థం కాదు. ఒకే ఒక్కటి చూసారా మీరు సినిమా? దాన్ని ఒకే ఒక్కడు 2 లా ఉంటుంది సినిమా. శంకర్ కంబ్యాక్ లేదు, రోబో ఒకే ఒక్క లాంటి శంకర్ లేదు. ఒకే ఒక్కడు మూవీ ఉద్యోగి ఎలా ఉండాలో అలా ఉంది సినిమా. ఒకే ఖచ్చితంగా ఉంటే ఎలా ఉంటారో అలా చూపించాడు సినిమాని. సూపర్ హిట్ సినిమా, సూపర్ హిట్. ఎలక్ట్రికల్ మూవీ, ఎలక్ట్రికల్ చాలా చాలా ఉద్యోగి ఎలా ఉండాలో సినిమా మామూలుగా లేదు. సినిమా చాలా బాగుంది. సూపర్ సినిమా అసలు ఈ రోజు. చరణ్ యాక్టింగ్ చించేశాడు, కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి సినిమాలో. అసలు మామూలుగా ఉండదు సినిమా. పక్కన ఈసారి సూపర్ హిట్ సినిమా అంతే. ఒక మాస్టర్ చెప్తున్నా, ఒక లాయర్ చెప్తున్నా, ఒక భారతదేశం ఒక పౌరుడిగా చెప్తున్నా. ఫస్ట్ హాఫ్ అంతా చాలా చక్కగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలి, తర్వాత అప్పన్న పాత్రలో ఒక రైతుగా ఒక అభ్యుదయ పార్టీ పెట్టి ప్రజలు ఏ విధంగా మార్చాలి, తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలి, ఒక సిస్టమేటిక్ గా అనే 30 years లో ఫస్ట్ స్ట్రైక్ మూవీ శంకర్ 100% న్యాయం చేశాడు. సంక్రాంతికి ముందే వచ్చేందున్న భావన కలిగింది. అద్భుతమైన నటన అండి. రంగస్థలం తర్వాత అంత అద్భుతమైన నటన దీంట్లో చూసాం అనమాట. అద్భుతంగా ఉందన్నమాట. అంటే ఏంటంటే ఏపీ పొలిటికల్ కాంప్లెక్స్ కనిపిస్తున్నాయి దీంట్లో అంటున్నారు, ఎంతవరకు నిజం సార్? రైస్ కాకినాడ పోర్టు పట్టుకున్నారని పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అనేది ఉంటుంది చూసారా? ఇక్కడ అన్ని వ్యవస్థల్లో అవినీతి ఏ విధంగా పెరిగిపోయింది, మైనింగ్ లో కావచ్చు, బియ్యం అక్రమ రవాణా కావచ్చు, లేకపోతే ఇంకో దాంట్లో కావచ్చు, ఏదైనా కానీ ఏ విధంగా చేస్తే వాళ్ళు ఏ విధంగా ఎరాడికేట్ చేయాలనేదే ఆ పాత్రలో రామ్ చరణ్ వదిలిపోయాడు. ఇప్పుడు అక్కడ వైసీపీ జగన్ అన్న 3 ఏళ్ళ ఏజ్ వచ్చిన నిద్ర వచ్చింది సినిమా మూవీలో. కలెక్షన్స్ ఏమో కలెక్షన్స్ అయితే తెలియదు అన్న. శంకర్ పైన అయితే మరి ఘోరంగా కోపం ఉంది అన్న. ప్యాకప్ అన్న. శంకర్ డైరెక్షన్ వరస్ట్ డైరెక్షన్. ఈ సినిమా చూస్తే ఎవరికి నచ్చదు అన్న. ఫ్యాన్స్ కి అయితే చాలా డిసప్పాయింటెడ్. వరస్ట్. ఎన్ టైటిల్స్ లో ఒక ప్రమాణ స్వీకారం ఫ్రేమ్ ఉంటుంది. ఆ ఫ్రేమ్ లో ఖచ్చితంగా మీరు మనసులో అయితే పవర్ స్టార్
స్టార్ గారిని ఖచ్చితంగా ఊహించుకుంటారు ప్రతి చోట. సో ఆబ్వియస్లీ యాజ్ అ పవర్ స్టార్ ఫ్యాన్, యాజ్ అ చిరంజీవి గారి ఫ్యాన్, ఆబ్వియస్లీ రఫ్ ఆడించేశారు రామ్ చరణ్ గారు. యాక్టింగ్ మాత్రం టూ గుడ్ అండ్ ఎస్పెషలీ ఎమోషన్స్ మాత్రం అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. రామ్ చరణ్ భయ్య, వీ లవ్ యూ. లేదండి, చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇమిటేట్ చేయలేదు. ఆ నిజాయితీ అంటే మెగా ఫ్యామిలీ ఆఫ్ కోర్స్. అండ్ పవర్ స్టార్ గారు ప్రతి చోట గుర్తొస్తారు, ప్రతి ఫ్రేమ్ లోను ఆయన చెప్పే ప్రతి డైలాగ్. అండ్ రామ్ చరణ్ గారి నోట శంకర్ గారు బహుశా పవర్ స్టార్ గారితో ఈ సినిమా చేస్తారేమో అనిపించింది. అంటే ఆ విధంగా ఉన్నమాట. పవర్ స్టార్ గారిని అంటే రామ్ చరణ్ గారిని చూస్తుంటే ఆ ఫ్లాష్ బ్యాక్ పాత్రలో ఖచ్చితంగా పవర్ స్టార్ గారికి కనిపిస్తారు. సో మీరే చూడండి, మీకు అర్థమైంది. శంకర్ గారు ఇస్ బ్యాక్. గ్రాండియర్ చాలా బాగుంది. టూ గుడ్, ఫెంటాస్టిక్. అండ్ ప్రతి మెగా ఫ్యాన్ విల్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్. ఆనెస్ట్లీ స్పీకింగ్, దిస్ సంక్రాంతి ఖచ్చితంగా ఒక ఆనెస్ట్ అండ్ జెన్యూన్ ఆఫీసర్ చూడాలనుకున్నా ఇట్స్ గుడ్ ఫిల్మ్. అంటే లాస్ట్ ఫైనల్ గా వేస్తారేమో అంటున్నాం. ఇంటర్వెల్ సీన్ ఇస్ హైలైట్. ఎవ్రీ సీన్ ఇస్ అ హైలైట్. I can tell you that every scene is a highlight because too many elevations and Charan is like he lived in many roles. I personally ante nenu oka fan ga kaadu as a like first premium ga like because we waited 2 hours here and we have been to the movie, but all the patience and they have really done a fantabulous job. That's I can give 5 out of 5. Yeah, it was good. That is what I said. Different yeah, and it is very different movie. And మీరు normal గా you can watch many movies into politics, but this hit different. No, it is not. You can't judge this movie with some other movie. This movie is very unique. You need to watch it. Then only you'll have it. It is a feast for Indian cinema. That's all I can say. మరి పొలిటిషియన్ లో ఓట్లు కౌంటింగ్ అప్పుడు ఎవడని దర్దాపుల్లో కూడా వెళ్ళడు. ఈయన ఫైట్లు జరుగుతాయి సినిమాలు ఫైట్లు జరిగితే దర్దాపుల్లో కూడా ఎవడు రాని జేసీబుల్ తీసుకెళ్తారు వాడు. అలాంటి సినిమా అయితే వన్ టైం వాచబుల్ భయ. మనం ఎక్స్పెక్ట్ చేసిన అయితే సినిమాలో అయితే ఏం లేదు. సాంగ్స్ మీద ఇదిగో సాంగ్స్ మీద పుష్ప గురించి ఇక్కడ మాట్లాడుతుంది. నేను సినిమా గురించి ఏం మాట్లాడతాను, గేమ్ చేంజర్ గురించి మాట్లాడతాను. పుష్ప అనేది వేరు, వేరేది బచ్చన్ పల్లె అనేది వేరు. అంతే. నేను మాట్లాడేది గేమ్ చేంజర్ గురించే మాట్లాడతాను. నేను వేరే సినిమాల గురించి నాకు అవసరం లేదు. అప్పన్న క్యారెక్టర్ గురించి అంటే అప్పన్న ఒకటే చెప్తాడు, రాజకీయం వద్దు, రాజకీయం నీచ్ కమెంట్ కుత్తేదని చెప్తాడు. డైరెక్ట్ చెప్తాడు ఆయన. కానీ వాడిని తీసుకెళ్తారు, శ్రీకాంత్ గారు చంపి దిగుతాడు. ఆయన ఏముందన్న అప్పన్న గడికి సరిగ్గా మాట్లాడటం రాదు. ఆయన మాట్లాడలేక మన ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ని నుంచోబెడతారు శ్రీకాంత్ని. దాని శ్రీకాంత్ ఏముంది, అందరూ క్లాప్స్ కొట్టడం వల్ల శ్రీకాంత్కి ఏముంది కుట్ర పండుతాడు అంతే. వాడు లాస్ట్ లో సీఎం అవుతాడు. ఎవరు మన శ్రీకాంత్ అవుతాడు, వాడిని చంపేస్తాడు. అన్న అంజలి క్యారెక్టర్ అన్ని క్యారెక్టర్లు బాగుంటాయి, అందరూ బాగుండరు. కానీ మెయిన్ పాయింట్ మాట్లాడాల్సింది ఎస్ఏ జయసూర్య గారి గురించి. సరిపోదాల్సిన వారం గురించి కొంచెం తగ్గింది. నేను దానికన్నా డబుల్ చూపిస్తాను. సరిపోదాల్సిన వారం అమ్మ మొగుడు చూపెట్టాడు 11 గా, ఇందులో కొంచెం తగ్గింది భయ. సినిమాలో ఒకటే ఓవరాల్ గా చెప్తున్నా, మనం ఎక్స్పెక్ట్ చేసినంత సినిమాలో ఏం లేదు. వన్ టైం వాచబుల్. మ్యూజిక్ అయితే అంతకేం లేదు భయ. మ్యూజిక్ అయితే అంతకేం లేదు. అది డౌట్ భయ. అది నేను ఎలా చెప్పలేస్తాను, నేనైతే చెప్పలేను. అది జనాల మీద. ఇంకా 2 సినిమాలు ఉన్నాయి. డాకు మగరాజు ఉంది, సంక్రాంతికి వస్తాడు. ఆ 2 సినిమాల మీద డిపెండ్ అయ్యి ఈ సినిమా ఉంటుంది భయ. అది కూడా గుర్తుపెట్టుకోండి. నేను మాట్లాడేది ఒక్కటే, గేమ్ చేంజర్ గురించే మాట్లాడుతున్నా. కలెక్షన్ రావాలని ఇవ్వడానికి కోరుకుంటాడు. ఎవడు ఉత్తిపుండానికి ఎవడైనా సినిమా అంటే అంత ఈజీ కాదు తీయటం. కలెక్షన్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫైట్స్ బాగానే ఉన్నాయి. సాంగ్ టికెట్ రేట్స్ నార్మల్ ఉండే. ఏ సినిమా అంత అన్ని కోట్లు పెట్టినప్పుడు రేట్స్ పెంచడంలో తప్పు లేదు. ఏ నిర్మాత అయినా డబ్బులు పెట్టినప్పుడు ఆ డబ్బులు రావాలని కోరుకుంటా. నేను రావాలని నేను 500 పెట్టి వచ్చాను. తక్కువేం కాదు, 500 మాటలు కాదు. రికార్డ్స్ రావాలని టికెట్ రేట్స్ పెంచితే వస్తాను. ఏముంది మొన్న వేరే సినిమా నాకైతే న్యాయం జరిగింది. మిగతా వాళ్ళకి జరిగిందో లేదో నాకైతే తెలియదు. ప్లస్ అయితే వన్ టైం వాచబుల్. ప్లస్ అనేది ఏం లేదు, చదువుకున్న బాగా అర్థమవుతుంది అంతే భయ. అంతే. అవును, సినిమా అయితే సినిమా స్లో. లాస్ట్ లో ఒక డైలాగ్ చెప్తాడు, సుజుకి మీద వస్తుంది, సీఎం సైకిల్ మీద వస్తుంది అని చెప్తాడు. రైట్ బాయ్ తీశారు. అవి విజువల్ గా చాలా బాగున్నాయి. అండ్ ఇప్పుడు తమన్ సాంగ్స్ మనకు తెలిసింది, ఫస్ట్ రిలీజ్ చేయగానే తిడతాం, 4 రోజుల తర్వాత బాగానే ఉందంటాం, సినిమా వెళ్ళిపోయిన తర్వాత లోపల వింటాం. అలాగే నీ పాటలు కూడా అంతే. ఓవరాల్ గా సినిమా అయితే నాకు యావరేజ్ అనిపించింది. అప్పుడు నాకు చాలా బాగా చేశాడు రామ్ చరణ్ అయితే మాత్రం. దాని గురించి ఎందుకు చెప్పాలంటే స్పాయిలర్లు అయిపోతాయని చెప్పి నేను దాని గురించి చెప్పట్లేదు. చాలా బాగా చేశాడు ఆ క్యారెక్టర్ అయితే మాత్రం. రామ్ చరణ్ ఒక్క మార్క్ తక్కువ లేదు ఈ మూవీలో. లేదన్న, ఇది డిఫరెంట్. ఇది వినయ్ విధేయరా
వినయ్ విజయ్ రామ అది మాస్, అది బోయపాటి మాస్ యాక్షన్, ఇది శంకర్ పొలిటికల్ డ్రామా. రెండింటికి చాలా డిఫరెంట్ ఉంది. లేవన్నా ఉంటే నేను ఎక్స్పెక్ట్ చేశాను అనుకో, అది వేరే విషయం. ప్రిఫరెన్స్ లేదా ఎక్కడ ఉందన్నా లారీ అన్నాడు అన్న, షిప్ తీసి లారీ పెడతాడు, అదే రిఫరెన్స్ అన్నాడు ఆయన. ఇంట్లో డైలాగ్ ఇచ్చిందా అని అనలేదు. అనుకొని అంతా అక్కడ వచ్చిన హైప్ ఇక్కడ రాలేదన్నా, అక్కడ వచ్చిన హైప్ ఇక్కడ రాలేదు. సో నాకు అది అనిపించదు, డిసప్పాయింట్మెంట్ ఉన్నావు హైప్ లో లేవు. ఓకేనా? ఓకే అది ఎట్లుందంటే హీరోయిన్స్ ఇప్పుడు అంజలి గారి యాక్టింగ్ హైలైట్. ప్రతి ఒక్క ఇదన్నా నువ్వు అడిగిన క్వశ్చన్, ఎందుకంటే ప్రతి ఒక్క రామ్ చరణ్ బాగా చేసేపు సాంగ్స్ బాగున్నాయి. అంజలి గారి గురించి ఎవరు, అంజలి గారు చాలా బాగా చేస్తారు. ఉండే స్క్రీన్ టైం కొంచెమైనా కొంచెం చాలా, ఇంకా ఎక్కువ చెప్పను నేను, స్పాయిలర్ అయిపోతుంది. అంజలి గారు కానీ రామ్ చరణ్ వాళ్ళిద్దరు కాంబినేషన్ కానీ చాలా చాలా బాగుంది. అంజలి చాలా ప్లస్ పాయింట్ సెకండ్ హాఫ్ క్యామెరా అంటే ఎవ్రీథింగ్ చాలా అంటే పార్ట్గా చూస్తే బాగా అనిపిస్తుంది అన్న. కొన్ని స్క్రీన్ ప్రెజెన్స్లు కానీ ఫైట్ సీన్లు కానీ. బట్ ఏంటంటే మిస్టేక్ ఎక్కడ ఏంటంటే అలా సింపుల్ గా ఫ్లాట్ గా వెళ్ళిపోవడం. సో అది దాని వల్ల డిసప్పాయింట్మెంట్ అవుతాం. నేను 2 ఇస్తాను. చెప్పలేమన్నా, ఎందుకంటే ఇది ఒక్కటే సినిమా కాదు కదా. నేను దాని గురించి మాట్లాడ ఒక్కసారి 2 సార్లు బాగుంటాయి. ఊరికి హెలికాప్టర్ తీసుకొస్తే నాకు అంటే ఒకసారి 2 సార్లు స్క్రీన్ ఫస్ట్ తీసుకుందాం. ఫస్ట్ 2 షాట్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. నేను కార్లో హెలికాప్టర్ వాడతా అన్నాడు, రోజు బళ్ళు చేసాడు తీసాడు అలా చెప్పాలంటే. అది చాలా నాకు ఓవర్ అనిపించింది. అది నాకు ఏదో ప్రజలకి మంచి చేద్దామనే కాన్సెప్ట్ ఒకటే సింక్ అవుతుంది అన్న, అంతకు మించి ఇంకోటి ఇంకా వేరే మెయిన్ కాన్సెప్ట్ పవన్ కళ్యాణ్ కనెక్ట్ అయ్యేది ఏంటంటే అది ఒక్కటే సీన్, అంతకు మించి ఇంకేం ఉండదు. నేను 2 ఇస్తాను, 2.5, అంతకు మించి కష్టం. గేమ్ చేంజర్ వేరు, ఎనికి సగ్గ కదా దాంతో మనం చూడాలి. కానీ మీరు ఈ సినిమా నా సినిమాతో కంపేర్ చేస్తే కొంచెం కష్టం. అక్కడే కొంచెం ఆ నెగిటివిటీ అనేది ఎక్కువ అయిపోతుంది. రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్, ఎస్జే సూర్య గారి విలన్ గా చేశారు, ఆయన యాక్టింగ్, సాంగ్స్, పిక్చరైజేషన్ కానీ అండ్ తమన్ గారి బీజియం కానీ చాలా బాగుంది. తమన్ గారు అయితే నాకు తెలిసి ఏదో తాడి చెట్టు కింద కలుతా కొట్టాడు, చింపేశాడు. ఒక సాంగ్ తీసేసారంట కదా, నానా హైరాణ సాంగ్. అవును, అది లేదు, అది మిస్ అయ్యా. పాపం ఉండుంటే మన హీరోయిన్ గ్లామర్ చూస్తున్నా, కొంచెం డిసప్పాయింట్ అయ్యా. బాగుందండి, చాలా బాగుంది, నేచురల్ గా చేశారు. రామ్ చరణ్ గారు కూడా మన ఎస్ఏ సూర్య గారు ఇద్దరు పోటీ పడి యాక్ట్ చేశారు. ఓవరాల్ గా ఈ సంక్రాంతి పండుగకి గేమ్ చేంజర్, ఒక పెద్ద బ్లాక్ బస్టర్, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడొచ్చు సినిమా. సంక్రాంతికి ఈ 2025లో రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే పవర్ రెవల్యూషన్ నీకు రాజకీయం తెలుసు, నాకు రాజ్యాంగం తెలుసు. నీకు రిగ్గింగ్ తెలుసు, నాకు రూలింగ్ తెలుసు. నీకు వచ్చేసి జీవోలు అమలు చేయడం మాత్రమే తెలుసు, నాకు జీవోలు క్రియేట్ చేయడం తెలుసు. నువ్వు నేను ఒకటేంట్రా, నువ్వు మహా అంటే 5 ఏళ్లే మినిస్టర్వి, కానీ నేను బతికున్నంత వరకు, నేను చచ్చిపోయేంత వరకు నేను వచ్చేసి IAS ని. సో ఇలాంటి డైలాగ్స్ వచ్చేసి మనము కుప్పలు చూడొచ్చు అనమాట శంకర్ గారి మూవీలో. వెళ్ళి నీ వెనకాల ఉండే వాళ్ళకి చెప్పు, నీ ముందున్నోడు మామూలుడు కాదని, అసామాన్యుడు వాడు. సో ఇలాంటి డైలాగ్స్ కావచ్చు, రామ్ చరణ్ గారి దగ్గర నుంచి మంచి యాక్టింగ్ కావచ్చు, ముఖ్యంగా ఫాదర్ రామ్ చరణ్ చేసిన క్యారెక్టర్ అప్పన్న క్యారెక్టరైజేషన్ లో ఉండే షేడ్స్ కావచ్చు, అంజలి గారి పర్ఫార్మెన్స్ కావచ్చు, కేఆర్ అద్వానీతో వచ్చే సీన్స్ కావచ్చు, ఓవరాల్ గా బాగుంది బ్రో. ఒక 2 hours 45 minutes లో మనకు 2.5 hours మనకు చాలా బాగా నచ్చుతుంది. సంక్రాంతికి అయితే డెఫినెట్లీ ఫస్ట్ హిట్ గేమ్ చేంజరే. నానా హైరాణ సాంగ్ లేదు, బట్ స్టిల్ మనకు జరగండి సాంగ్, రారామచ్చ సాంగ్, దోపి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఓకే కవర్ అయింది. ఆ నానా హైరాణ సాంగ్ లేదనమాట. అది కూడా అంటే ఇప్పుడే 2 hours 45 minutes ఉంది బ్రో లెంత్. అది కూడా పెడితే మళ్ళీ ఎందుకులే అని ఏదో కొంచెం మిస్ చేస్తుంటున్నారు. కానీ ఓవరాల్ గా మంచి మూవీ, హ్యాపీగా వచ్చి చూడొచ్చు. తమన్ బీజిఎం కూడా బాగుంది. రేటింగ్ ఇవ్వలేను, బట్ ఓవరాల్ గా నాకైతే మంచి మూవీ అని నాకు అనిపించింది.
చూపించాడనే చెప్పొచ్చు. అప్పన్న క్యారెక్టర్ అయితే హై లెవెల్ బ్రో. అసలు మనకు కావాల్సింది అందరూ ఎందుకు కోరుకునేది ఐటమ్ సాంగ్ ఎంటర్టైన్మెంట్ అది కాదన్నమాట, సోషల్ కంటెంట్. ఇప్పుడున్న సమాజంలో ఎక్కడన్నా ఎవరో ఒకరు చనిపోతే అందరూ ఉగ్రోతులు అయిపోతున్నారు, గవర్నమెంట్ సరిలేదు అని. గవర్నమెంట్ సరిలేకపోవడానికి ముందు మనం సరిగా ఉండాలి. అదే ఈ సినిమాలో చూపించాడనమాట. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే పిక్స్, ఎస్పెషల్లీ టెక్నాలజీ గురించి చెప్పాలి. సాంగ్స్ హై లెవెల్, మినిమం డిగ్రీ కూడా కాదన్నమాట, మినిమం డబల్ డిగ్రీలు డబల్ పీజీలు ఇంకా బెటర్ దాన్ యూఎస్ఎల్ ఎంఎస్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. సాంగ్స్ అయితే ఇచ్చి పడేశాడు అనమాట. సినిమా మెల్లమెల్లగా పాకుతుంది, ఎక్కుతుంది అన్నమాట. అది రామ్ చరణ్ రేంజ్. ఓడే చెప్తా ఉన్నా, రామ్ చరణ్ ఫ్యాన్స్ కాల్ రగరేసుకునేలా, ట్రోలర్స్ ని తల దన్నేలా సినిమా తీశాడు. దట్ ఈస్ ద రామ్ చరణ్. అంతే, ఎవడైనా సరే తగ్గాల్సిందే, ఏ రికార్డ్ అయినా తగ్గొట్టేది మా మెగా ఫ్యామిలీ అన్నమాట. చూసారు లాస్ట్ ఇయర్ డిప్యూటీ సీఎం క్రియేట్, తర్వాత గిన్నీస్ వరల్డ్ రికార్డ్ మన మెగాస్టార్, తర్వాత ఆస్కార్ అవార్డ్ మన రామ్ చరణ్. ఏదైనా మెగా ఫ్యామిలీ కింద ఎవడైనా సరే. జై మెగాస్టార్. థ్యాంక్ యూ. వస్తాయన్న సంక్రాంతికి తెలుగు మన టీఎఫ్ఐ ప్రేక్షకులు ఎంత మంచి వాళ్ళు అంటే సంక్రాంతికి 4 సినిమాలు బ్లాక్ బస్టర్లు వేశారన్న. అలాంటిది ఈ సినిమా ఖచ్చితంగా బాగుంది. ఇది కూడా దిల్లా గారికి డబ్బులు వస్తాయి. ఎస్జే సూర్య టాప్ నాచ్ అన్న. ఎస్జే సూర్య గారు యాక్టింగ్ అసలు ఎక్స్ట్రాడినరీ. ఆ ఫేస్ ఆఫ్ సీన్స్ బిట్వీన్ ఎస్జే సూర్య అండ్ రామ్ చరణ్ సూపర్. ఈవెన్ సినిమాలో నచ్చిన హైలైట్స్ ఏంటంటే రామ్ చరణ్ గారి యాక్షన్ అన్న. ఆ చిన్న 2 hours 45 minutes లో ఆల్మోస్ట్ 6-7 వేరియేషన్ చేశారన్న. యాజ్ ఏ స్టూడెంట్ గా, యాజ్ ఏ ఇన్నోసెంట్ పర్సన్ గా, ఐఏఎస్ ఆఫీసర్ గా, ఐపీఎస్ ఆఫీసర్ గా, కలెక్టర్ గా. ఓకే, అప్పన్న రంగస్థలం చిట్టిబాబు గారికి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో అప్పన్న కూడా రాను గోయింగ్ ఫార్వర్డ్ ఫ్యాన్స్ వస్తారు. సంక్రాంతి సినిమా ఇంకా వేరే సినిమా చూడలేదు అన్న. నందమూరి బాలకృష్ణ గారి డాకు మహారాజ్ చూడలేదు, రేపు సంక్రాంతి వస్తుందని చూడలేదు. బట్ ఇది గ్లోబల్ స్టార్ గారి సినిమా అయితే సాటిస్ఫైడ్ అన్న, చాలా బాగుంది.